దశాబ్ద కాలంగా ఉన్న విభజన సమస్యలకు చరమగీతం పాడేలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగాలని భాజపా ఎంపీ రఘునందన్ రావు ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన సీఎంల సమావేశంలో తీసుకున్న ఫలితాలు ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఆనందాన్నిచ్చేలా ఉండాలన్నారు. హైదరాబాద్లోని ఏపీ ఆస్తుల పంపకంపై ఈ సమావేశంలో ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని, చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సమస్యలు, భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయం లోపల ఒక స్పష్టతనివ్వాలని, ఈ మీటింగ్ చివరి సమావేశం ఇరు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి సమస్యల పరిష్కారంకి ఏర్పాటు చేసిన సమావేశంగా జరగాలి తప్ప సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. ఆ దిశగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పరిణతిని ప్రదర్శించి రెండు రాష్ట్రాల సమస్యలకి ఒక చరమగీతం పలికితే బాగుంటుందనేది ఉభయ రాష్ట్రాల ప్రజల న్యాయబద్ధమైనటువంటి కోరికగా నేను వారి ముందు ఉంచదలుచుకున్నాను.